శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ కామాక్షి విలాసము. ఆంధ్రీకర్త అభినవ నన్నపార్య పిసుపాటి విశ్వేశ్వర శాస్త్రి, నెల్లూరు. ప్రచురణ శ్రీ కామకోటి తౌర్యత్రిక ట్రస్ట్. అథ నవమోऽధ్యాయః. హరరోమ సముద్భూత సర్వతీర్థ సమన్వయాత్ సర్వతీర్థాహ్వయం వందే కంపయా పూరితం సరః. ఇతి స్తుత్వా నమస్కృత్య పాత్రం తత్సర్వతీర్థకం రాజానం సురథం దృష్ట్వా వచనం చేదమబ్రవీత్. శంకరుని రోమముల నుంచి పుట్టిన సమస్త తీర్థములలో సమానమైనటువంటి సర్వతీర్థమును సరోవరంతో కూడిన కపాల పాత్రను స్తుతించి నమస్కరించిన మార్కండేయ మహర్షి సురత భూపాలునితో ఇట్లనుచున్నాడు. సర్వతీర్థ పుష్కరిణి ప్రభావ కథనము. ఓ నరపాలాగ్రణి, భూమండలమందలి రుద్రశాల ఎందుగల శ్రీ ఏకాంబరేశ్వరునికి నైరుతి దిక్కున 8 అంశకముల దూరమున సర్వ పాపములను పోగొట్టున్నది, మహాపుణ్యప్రదమైనదియు అగు తీర్థము కలదు. అది శంకరుని రోమముల నుండి పుట్టిన సమస్త తీర్థములతో సమానమైనది ఎగుట వలన అది సర్వతీర్థ అని ప్రసిద్ధి పొందెను. ఈ సర్వతీర్థమునందు నందిశైలము, క్షీరనది, క్షీరాబ్ది, గోపురము, వరాహ అను పేరు గల పక్షపురి, అంబికానగరము, దేవమూలము, చూతమూలము, సూర్యపుష్కరిణి, చంద్రపుష్కరిణి, క్షేత్ర ప్రస్థము, కుండిక, నిషణ్ణ నాయిక, సముద్రము మొదలగు తీర్థములు ఇందుగలవు. మరియు పూర్వము శివాజ్ఞచే గౌరీదేవి తపస్సుకు విఘ్నము కలిగించుటకై శివుని జటలయందున్నది. 3 కోట్ల తీర్థములతో సమానమైనది. ప్రళయ జల ప్రవాహ రూపములో వచ్చుచు ప్రళయ బంధినీ దుర్గ ఉంచిన కపాల పాత్రయందు బంధింపబడిన కంపాను నదియును, మరలా శివ ప్రేరణచే సహస్రముఖి అయి భయంకర ప్రవాహ రూపను వచ్చుచు గౌరీ భక్తికి మెచ్చుకుని ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించిన శివుని పాదఘాతమున భూమి అంతర్వాహిని అయిన గంగయును ఈ సర్వతీర్థ సరోవరమునందు కలవు. పూర్వము జరిగిన ఈ చరిత్రను మరలా నీకు సంగ్రహముగా తెలిపెదను. దీనిని వినినంతనే పాపములన్నీ సమసిపోవును. మొదట శివుడు తపస్విని అయిన గౌరిని కౌగిలించుకున్నంతనే కామపాశము నుండి, కామతాపము నుండి విముక్తుడ అగుటయే కాక గౌరీ కుచ కంకణ ముద్రలచే ముద్రితుడయ్యను. అంత శివుడు సంతోషముతో గౌరి భయమును పోగొట్టుటకై తన జటలయందు నివసించు నదియును, 1000 ముఖములు గలదియు అగు గంగను తన పాదముతో భూమండలమునకు త్రొక్కెను. అంతకు పూర్వము ప్రళయ రూపమున వచ్చి ప్రళయబంధినీ దుర్గాదేవి కపాలమునందు నిక్షిప్తము చేయబడిన కంప మాత్రము కపాలమందలి కొద్ది జలముతో ప్రకాశించుచున్నది. తరువాత 8 సంవత్సరముల వయస్సు కలిగిన గౌరీదేవి ఆ తీర్థ మహిమను విని నవయౌవనముతోనూ సుందర రూపముతోనూ ఉండవలనన్నడి కోరికతో శివుడు పాప విముక్తిని ఉపదేశించడి విధమున విశ్వకర్మను ఆహ్వానించి అతనిచే సర్వతీర్థ సరోవరమునకు మెట్లను నిర్మింపజేసుకుని శివ రోమముల నుండి పుట్టి 3 కోట్ల తీర్థములతో సమానమగు సర్వతీర్థ సరోవరమందు స్నానము చేసి నవయౌవనమును, అపూర్వ సౌందర్యమును, బంగారపు శరీర ఛాయయును, కోరికలను తీర్చడి కనుల జంటతోనూ ఉండి ఆనందించుచున్నది. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములను అధ్యయనము చేసిన బ్రాహ్మణులకు గో, భూ, హిరణ్య దానములు,
చేసి వారు ఆచంద్ర తారార్కము ఉండినట్లు జీవనమును వసంగెను. తరువాత అచట ధర్మశాలను నిర్మించి అందు ఆదిశక్తి యొక్క మహాత్రిపుర సుందరిని అర్చించి నమస్కరించి మరలా ధర్మశాల యందు ప్రవేశించి లోకోత్తరములకు 32 ధర్మ కార్యములను ఆచరించి ఆచంద్ర తారార్కము ధర్మరక్షణ సాగుటకై ధనము క్షీణింపని అక్షయ పాత్రను కామధేనువును కల్పవృక్షమును చింతామణిని ధర్మశాల యందు ప్రతిష్ఠించెను. ప్రతియుగమునందు 32 ధర్మములు నిత్యము కొనసాగుటకై ధర్మయుక్తుడు దేవీ భక్తుడు రాజవంశీయుడగు రాజును నియమించి ధర్మశాలను అతని ఆధీనమున ఉంచెను. తరువాత ఆ గౌరి కామకోష్టేశ్వరునికి ప్రదక్షిణ నమస్కారములు చేసి కచ్చపేశ్వరుని పూజించి కాంచీ క్షేత్రేశ్వరుడు ఏకాంబరేశ్వరునికి ప్రదక్షిణ నమస్కారములు చేసి సర్వతీర్థ సరోవరమునకు వచ్చి 3 మారులు ప్రదక్షిణ నమస్కారములు చేసి ఆ సర్వతీర్థ సరోవరమును దర్శించినంత మాత్రముననే అందు స్నానము చేసిన ఫలము పొందగలరని ఆ తీర్థమునకు వరమునిచ్చి మరలా తన నాథుడైన శంకరుని వద్దకు సంతోషముతో చేరి వానికి నమస్కరించి మహా తేజస్సు కలిగిన వస్త్రాభరణములను ధరించి శంకరుని వామ ఆసనమును అలంకరించెను. అది మొదలు సర్వతీర్థము కాంచీనగరమున విరాజిల్లుచుండెను. కాంచీనగరమందలి ఏ తీర్థములో స్నానము చేసిననో కల్పోక్త ప్రకారం ఏ ఫలము లభించునో అట్టి ఫలము సర్వతీర్థములు ఒక్కసారి చేసిన వచ్చును. పూర్వము పెక్కండ్రు ఆ విధముగా చేసి మోక్షమును పొంది కైలాసముని చేరిది. అట్టి వారిలో సోమాఖ్యుడు అను బ్రాహ్మణుడు కలడు. వాని కథను తెలిపెదను, సావధానుడవై వినుము. పూర్వము తామ్రపర్ణి అను నదీ తీరమందలి ముక్తాపురము అను గ్రామమునందు సామవేదాధ్యయనము చేసిన వాడును అగస్త్య గోత్ర వంశీకుడును తపస్వియు అగు సోముడు అను బ్రాహ్మణుడు కలడు. ఈతడు ఒక రోజున రూప యవ్వనము గలదియు కొత్తగా పెండ్లి అయినదియు అగు ఒక మాతంగ యువతి యందు కమ్మోహితుడై రహస్యముగా ఆమెతో రమించెను. కొంతకాలమునకు ఆమె గర్భవతి అయి పుత్రుని కనెను. ఆ విప్రుడు చేసిన ఈ పాపకార్యం వలన స్వర్గముందున్న వాని పితరులు నరకమును పొందిరి. అంతేకాక శ్రాద్ధకాలమున అతడు పెట్టు పిండము క్రిమి రూపమును పొందుచుండెను. అది చూచి ఆ బ్రాహ్మణుడు మిక్కిలి దుఃఖించి పాప విముక్తికై తీర్థయాత్రలు చేయుచూ ఆ క్రమమున రుద్రశాలకు వచ్చి అచట సర్వతీర్థ సరోవరమందు స్నానము చేసి విగత కర్ముడు అయ్యెను. వాని పితరులు నరకము నుండి స్వర్గలోకమునకు చేరిది. సోమశర్మ పెట్టిన తీర్థ శ్రాద్ధమందలి పిండములు అన్న రూపమున కనిపించెను. దానికి అతడు ఆశ్చర్యము పొంది దేహాంతరం వరకు అచ్చటే ఉండి ఆ తీర్థమును సేవించుచు మరణకాలమున కైలాసమును పొందెను. కావున సర్వతీర్థము వలన సర్వపాపహరమగును. రుద్రశాలయందు నేటికిని ఏకామ్ర వృక్షము ఏకామ్రేశ్వరుడు సర్వతీర్థములు కలవు. ఎవడు రుద్రశాలను దర్శింపడో వాడు పాపాత్ముడు, ఎవడు రుద్రశాలను దర్శించునో వాడు పుణ్యాత్ముడు. కనుక తప్పక రుద్రశాలను దర్శింపవలెను. దర్శించుటకు వీలు పడనిచో ప్రతిదినము ప్రాతకాల సమయమున శివుని గురించి ధ్యానించి స్నానము చేసిన ఫలమును పొందుదురు. ఓ సురత భూపాల, ఆదరముతో ప్రతినిత్యము ఈ అధ్యాయమును ఎవరు పఠించి వినెదరో వారికి సర్వతీర్థ సరోవర స్నాన ఫలము లభించును. ఇది అభినవ నన్నపార్య బిరుదభాసుర విశ్వేశ్వర విద్వత్ కవివర ప్రణీతమును శ్రీ మార్కండేయ పురాణాంతర్గత శ్రీ విద్యాఖండ స్తంభమును అగు శ్రీ శ్రీ కామాక్షి విలాసమున సర్వతీర్థ ప్రకాశనము అను నవమాధ్యాయము సంపూర్ణం. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర.